నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవడ అరవింద్ బాబు గారి ప్రెస్ మీట్. నేడు స్టీల్ ప్లాంటును సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు గారి కృషికి ఫలితంగా 11,440 కోట్లు సాయాన్ని కేంద్రం ప్రకటించింది. అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది. నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంటును గట్టెక్కించింది చంద్రబాబు గారే. తప్పుడు కోతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే, గడిచిన 5 ఏళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదానీ గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము, అక్కడున్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన పూనుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయను, ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాలను భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందామనో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మనకి దాదాపు 18,000 కోట్లు సహాయం కావాలని మనం అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారం 2 విడతల్లో 1,500 కోట్ల రూపాయలు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఏదైతే విశాఖ ఫ్యాక్టరీకి జిఎస్టీ కట్టాలో, బ్యాంక్ అప్పులు ఏదైతే ఉందో వాటిని కాపాడటానికి వారు 3,000 కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడగలిగాం. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం ఆ రోజుల్లో 1960 నుంచి దాదాపు 77 దాకా ఉద్యమాలు చేయడం జరిగింది. ఎంతోమంది కాల్పులో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మరి తాటికొండ ఎమ్మెల్యే అమృతరావు గారు పోరాట ఫలితంగా దాదాపు 21 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 32 మంది మరి ఎవరైతే యాజిటేషన్ చేశారో వాళ్ళని చంపేయడం జరిగింది. ఇందరి పోరాటాల ఫలితంగా ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 1971లో శంకుస్థాపన చేయడం జరిగింది. 1980 నుంచి మరి ప్రొడక్షన్ మొదలైంది. అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ విశాఖపట్నం అంటేనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దాని మీద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఆధారపడి దాని మీద జీవిస్తున్నారు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుటిల ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని మొత్తాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి దాన్ని ఆపగలిగాం. ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నామో అదే ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ దాదాపు 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు రష్యా, జర్మనీ పరిపక్వతతోటి మనం ఇవాళ ఉక్కు స్టీల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం అన్నమాట. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి, దుర్మార్గాలు, కుటిలమైన ఆలోచనతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేశారు, అవన్నీ కూడా మనం నిర్మూలించి ఇవాళ విశాఖ కాపాడుకున్నాము. మరి దీని పరిణామం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 3,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మళ్ళీ ఇంకో 13,000 కోట్ల రూపాయలు మనకి సహాయం అందుద్ది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మేమందరం కూడా సదా రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ గడిచిన 7 నెలలుగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనకి దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవ్వడం జరిగింది. ఏదైతే కోటపూండి శివరాత్రికి ఫిబ్రవరి 20వ తేదీన శివరాత్రి జరుపుకుంటాము. కొత్తపాలెం నుంచి కోటపూండి వరకు దాదాపు 4 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం కోసం మనకు ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపేట పట్టణంలో 31వ వార్డులో సింధు స్కూల్ దగ్గర సబ్స్టేషన్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాం. దానికి దాదాపు 40 లక్షల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి, పంప్ హౌస్, పైప్ లైన్ కనెక్షన్స్, వీటన్నిటి కూడా దాదాపు 36 లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి చిత్రాలయ దగ్గర, సినిమా హాల్ దగ్గర రోడ్డు ఒకటి, సిమెంట్ రోడ్డు, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాము. ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినాయి, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదో ఇవాళ అభివృద్ధి శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు, మిత్రులు బీజేపీ రామకృష్ణ గారు, వివిధ ఛానళ్ల ప్రతినిధులు, ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గురించి చర్చ. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 1966లో పెద్ద యాజిటేషన్ జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చాలా పెద్ద యాజిటేషన్ చేశారు. ఆ తర్వాత అప్పటి తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో చాలామంది చనిపోయారు. విశాఖ ఉక్కుని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ప్రజలు ఎందుకు కోరుకున్నారంటే, ఆ చుట్టుప్రక్కల ముడి సరుకు దొరికేటువంటి గన్లు ఉన్నాయి. ఏ ఫ్యాక్టరీ పెట్టినా ప్రపంచంలో ముడి సరుకు దగ్గరలో దొరికే ప్రాంతాన్ని చూసి పెడితే అది ఆమోదయోగ్యంగా ఉంటుంది, అది లాభాల్లో నడవడానికి అవకాశం ఉంటుంది. విశాఖ ప్రాంతం దానికి బాగా సరిపోయిందని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 1971లో శంకుస్థాపన చేశారు అప్పటి ప్రధానమంత్రి. ఆ తర్వాత 1998 దాకా నడుస్తూ ఉంటే 98లో దివాలా తీసే పరిస్థితిలోకి వచ్చింది. అప్పటి గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు 1998లో విశాఖ హుక్కును పరిరక్షించడానికి 1850 కోట్లు కేంద్రం ద్వారా సహాయం చేశారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి మలుపు. లేకుంటే ఆ రోజే మూతపడిపోయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండే ఆస్తుల్ని, దానికి ఉండేటువంటి దాదాపు 30,000 ఎకరాల ప్రాంతాన్ని కూడా దుర్వినియోగం చేయాలనే దురుద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ అదృష్టవశాత్తు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా దానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు 11,440 కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది. అదృష్టవశాత్తు మన పొరుగునైనటువంటి కర్ణాటకకు సంబంధించిన కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి. అది ఒక కలిసి వచ్చేటువంటి విషయం. దీనివల్ల కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి కలిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విశాఖ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అక్కడి నుంచి ఉక్కును ఎగుమతి చేయడానికి కూడా అక్కడ మంచి నౌకాశ్రయం ఉంది. కనుక కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన మేలు ఏమిటంటే, ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి 2 విధాలా ఉపయోగపడుతున్నది. తద్వారా భారతదేశం మొత్తం అభివృద్ధి చెందడానికి ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేయడం చాలా మంచిదని మా అభిప్రాయం.